చాలా అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటాను. తులసిరెడ్డి గారు, సో కాంగ్రెస్ పార్టీ కానీ షర్మిల గారికి కానీ హిందూ ధర్మం గురించి మాట్లాడేటువంటి హక్కు లేదు అని దీపక్ రెడ్డి గారు తేల్చేశారు. టీడీపీ ఎన్నాళ్ళు పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని మర్చిపోయినట్టుంది. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ 6 ఏళ్ళ ముఖ్యమంత్రి, 20 years ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మర్చిపోయినట్టుంది. ఏం చేశారు అప్పుడు? కాంగ్రెస్ ఒకవేళ చేసింది అనుకున్నాంలే, మీరు ఏం చేశారంట ఈ 20 years పాటు ఈ రాష్ట్రంలో? అదేవిధంగా దేశంలో గతంలో వాజ్పేయి గారు 6 years ఉన్నారు, ఇప్పుడు 10 ఏళ్ళు 16 ఏళ్ల పాటు ఏం చేశారంట? కాంగ్రెస్ చేసింది దాన్ని మీరు ఎందుకు మార్చలేకపోయారంట? ఇప్పుడు అన్నారు కదా చంద్రబాబు గారు కొత్త చట్టం తీసుకురాబోతా ఉన్నారు, ఎవరి దేవాలయాల్లో వారే పనిచేసే విధంగా. అది వచ్చేసి కాంగ్రెస్ అంటే వచ్చేసి ఒక షర్మిలానే కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మహావృక్షం, ఒక నెహ్రూనే కాంగ్రెస్ కాదు. వచ్చేసి దాంట్లో అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ పార్టీలు పుట్టనే లేదు, ఇంక్లూడింగ్ బీజేపీ. వీళ్ళు వచ్చేసి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుండి వచ్చినోడే, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుండి వచ్చినోడే, కేసీఆర్ కాంగ్రెస్ నుండి వచ్చినోడే, ఈవెన్ బీజేపీ జనసంఘ వచ్చేసి స్థాపకుడు వచ్చేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాంగ్రెస్ నుండి వచ్చినోడే. కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శించడం అనేది అది వాళ్ళ ఈయన ఉండే పార్టీ నాయకుడు అధ్యక్షుడే చంద్రబాబే కాంగ్రెస్ నుండి వచ్చినోడు. కాలగర్భంలో కాల ప్రవాహంలో బండ్లు ఓడలైతుంటాయి, బండ్లు ఓడలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొన్నిసార్లు ఓడిపోవచ్చు. ఎన్టీ రామారావు ఓడిపోయినాడు, చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు. మనం మీకు 23 సీట్లు కాదు వచ్చింది, 23కు 0కి డిఫరెన్స్ ఏముంది? 23 వచ్చినా అధికారం రాదు, 0 వచ్చిన అధికారం రాదు. తమిళనాడులో జయలలితకు వచ్చేసి తమిళనాడు జయలలితకు 95-96 వరకు చీఫ్ మినిస్టర్ గా ఉన్నది. 96 ఎన్నికల్లో ఆవిడ ముఖ్యమంత్రిగా ఉండి ఓడిపోయింది, ఆవిడే ఓడిపోయింది. 234కు 4 సీట్లు వచ్చినాయి. మళ్ళీ 2001 మళ్ళీ అధికారంకి వచ్చింది. కాబట్టి బండ్లు అవుతుంటాయి. కాబట్టి కాంగ్రెస్ గురించి మాట్లాడడం వచ్చేసి ఇది అజ్ఞానము, అవివేకం అనిపిస్తుంది. చేసి ఒక్కొక్క కొన్ని ఇష్యూస్ మీద కొన్ని ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఈరోజు జాతీయ స్థాయిలో ఉండే పార్టీలు 6 జాతీయ పార్టీలు, 6 జాతీయ పార్టీ ఒకటి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ దేశాన్ని అనేక సంవత్సరాల పాటు పరిపాలించి ఈరోజు ప్రతి వాళ్ళ చేతిలో ఫోన్ ఉందంటే దానికి కాంగ్రెస్ పార్టీ కారణం, ప్రతి ఇంట్లో టీవీ ఉందంటే దానికి కాంగ్రెస్ పార్టీ కారణం, ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే దానికి కాంగ్రెస్ పార్టీ కారణం. కాబట్టి అవన్నీ నెహ్రూ వచ్చేసి విమర్శించవచ్చు. ప్రతి వాళ్ళకి దేవుని కొడుక వచ్చేసి నానానికి బొమ్మ బొరుసు అన్నట్టు మెరిట్స్ డిమెరిట్స్ ఏ దేవునికైనా విమర్శించవచ్చు. అదే విధంగా కొన్ని బీజేపీకి మైనస్ పాయింట్స్ ఉంటాయి, ప్లస్ పాయింట్స్ ఉంటాయి, కాంగ్రెస్ కు మైనస్ పాయింట్స్, ప్లస్ పాయింట్స్ ఉంటాయి. కానీ అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ వచ్చేసి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ప్రపంచ మహాత్మా గాంధీ నాయకత్వం వహించినటువంటి పార్టీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం వహించిన పార్టీ, సోనియా గాంధీ గారు, ఇందిరమ్మ గారు, ప్రపంచ నాయకులు అందరూ అటువంటి వాళ్ళు నాయకత్వం వహించిన పార్టీ. దేశ నాయకులు కాదు, ప్రపంచ స్థాయి నాయకులు. గత 1000 సంవత్సరాల కాలంలో అత్యంత ప్రతిభావంతురాలైనటువంటి వ్యక్తిగా వచ్చేసి ఇందిరాగాంధీ. అటువంటి ఆవిడ 17 సంవత్సరాలు పాలించిన పార్టీ. అంటే అటువంటి పార్టీని వచ్చేసి అంత తుషాకారంగా మాట్లాడము సరే. దీపక్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ అంత ఎందుకు కోపం నాకేం అర్థం కాలేదు. వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా మటుకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వచ్చిన వాళ్ళే. సరే, ప్రస్తుతానికి కొంత డౌన్ లో ఉండొచ్చు, కానీ ఎల్లకాలం అట్నే ఉండదు. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చెగురు కనిపిస్తుంది, అపజయాలు కలిగిన చోటే గెలుపు కనిపిస్తుందని నా ఆటోగ్రాఫ్ సినిమాలో ఒక మంచి పాట ఉంది. అది ఒకసారి దీపక్ రెడ్డి గారు చూస్తే ఎల్లకాలం వచ్చేసి మా ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది, దూరం ఎంతో ఉందని దిగులు పడకు నేస్తమా, జరిగి చేర్చు మార్గాలు కూడా ఉన్నాయిగా, భారం ఎంతో ఉందని బాధపడకు నేస్తమా, బాధల వెంట నవ్వుల పంట ఉంటుందిగా. కాంగ్రెస్ శ్రేణులకి మంచి జోష్ ఇస్తున్నారు మీరు. కృషి చేస్తేనే అమృతం వచ్చింది. దీపక్ రెడ్డి గారు కొంచెం ఆలోచించాలి. నిజంగా తులసిరెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు డిబేట్ చేసే కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని మీరు నింపారు, అందులో డౌట్ లేదు. అది కాంగ్రెస్ కు ఉన్నటువంటి ఆ గ్రేట్నెస్. అది ఒక హిమాలయాల పత్తులే ఉత్తమవంతమైంది, గంగానది వలె పవిత్రమైంది, మర్రి చెట్టు వలె విస్తృతమైంది. కాబట్టి గంగానది కొడుక జీవనది కొడుక అప్పుడప్పుడు వచ్చేసి కొంచెం చోట నీళ్లు రాకపోవచ్చు, జీవనది కొడుక కొంత డౌన్ లో ఉండొచ్చు. కాబట్టి
మర్రి చెట్టుకు వచ్చేసి ఊడలు. సో కానీ నదులన్నీ ఊడలు ఎప్పటికైనా వచ్చేసి సముద్రంలోనే కలుస్తాయి కాబట్టి ఏమంటుంది? ఈ మర్రి ఏపీలో చెట్టు- కొన్ని ప్రాంతీయ మర్రి చెట్టుకు పార్టీలు అనేక ఊడలు మీ వచ్చేసి పార్టీలు ఉంటాయి. కలుస్తాయేమో. కానీ మర్రి చెట్టునే ఊడలు విమర్శిస్తే బాగుండదు. రైట్ గాదే గారు, యా దీపక్ రెడ్డి గారు రెస్పాండ్ అవుతారు. ఒక్క సెకండ్, ఐ నీడ్ టు కమ్ ఇన్. తులసిరెడ్డి గారు చెప్పిన పాట కవిత్వము, చనిపోయిన వాళ్ళు ఆనాటి మెమరీస్ ఎట్టుంటాయి అని చెప్పి ఒక 5-6 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత బాధతో గుర్తుపెట్టుకున్న విధంగా ఉండింది. అది వారికి వదిలిపెడతాను. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మా గ్రాండ్ ఫాదర్, మై ఫాదర్స్ ఫాదర్ వాజ్ అ 4 టర్మ్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నుంచే. మై మదర్స్ గ్రాండ్ ఫాదర్ మిసెస్ గాంధీకి వాజ్ అ క్లాస్మేట్ ఇన్ శాంతినికేతన్. ఆ కుటుంబానికి ఆ పార్టీకి చాలా దగ్గర ఉంది. కానీ నేను ఎందుకట్ట మాట్లాడుతున్నాను, తెలియక మాట్లాడుతున్నాను అని చెప్పి తులసిరెడ్డి గారు అంటము చాలా తప్పు. ఎందుకట్ట అంటున్నారు, వాట్ ఈస్ ద రీజనింగ్ అని చెప్పి ఎప్పుడన్నా డిబేట్ లో తెలుసుకొని మాట్లాడాలి. మీరు కొంచెం టైం ఇస్తే ఎప్పుడన్నా మీరు టాపిక్ పెడితే నేను ఒక 20 అంశాలు వాస్తవాలు జరిగినవి మీ కళ్ళ ముందు పెడితే తర్వాత చాలా వరకు ఆ ఇనిన తర్వాత చెక్ చేసుకోండి. ఏమంటారు తెలుసా కాంగ్రెస్ పార్టీని, వీస్ వర్ బంచ్ ఆఫ్ ట్రేటర్స్ అనే మాట చాలా మంది అంటున్నారు. ఎందుకంటే అటువంటి నమ్మక ద్రోహము, అటువంటి వెన్నుపోటు మన దేశ రూలింగ్ పార్టీ లాగా ఒక పక్కన ఉంటూ వీరు చేసినారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి నేను ముగిస్తాను. చెప్పమంటే ఆ 20 కూడా చెప్పగలుగుతాను టైం ఉంటే. ఇండస్ రివర్ వాటర్ ట్రీటీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు సైన్ చేసింది. వారు అడగలే పాకిస్తాన్ వాళ్ళు, ఈయన ఇన్వైట్ చేసి ఫ్రెండ్లీ జెస్చర్ గా సైన్ చేసి 81% నీళ్లు మనకన్నా 1/3, 1/4 తక్కువ ఉండే వెస్ట్ పాకిస్తాన్ ఏరియా, అది చూసుకుంటే మీకు 1/6 ఉండే ఏరియాకి 81% నీళ్లు ఇచ్చేసి, అన్నిటికన్నా ఇంకా నమ్మక ద్రోహం ఎవరికి తెలియదు ఏంది అని అంటే, ఆ రోజు 62 మిలియన్ పౌండ్స్ భారతదేశం నుంచి 10 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ 1960లో ఇచ్చినారు. నేను ఒక మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ మొన్న చేస్తే ఈ రోజు 26 లక్షల కోట్ల వాల్యూ అండి. దాన్ని మన జీడిపి ఒక కంపారిజన్ తీసుకొని వస్తే అసలు మీరు అగ్రిమెంట్ చేసి మన నీళ్లు వాళ్ళకి ఇచ్చేది ఏంది, మళ్ళీ మన ఇచ్చి వెస్ట్ నుంచి ఈస్ట్ కి వాళ్ళ ఇరిగేషన్ సిస్టమ్ కి డెవలప్ చేసేదానికి మనం డబ్బులు ఇచ్చేది ఏంది? ఈ విధంగా ఒక 20 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇందిరాగాంధీ 92,000 మంది సోల్జర్స్ వెనక్కి తీసుకోకుండా ద్రోహం చేశారు మన దేశానికి ఆ పార్టీ. ఇదే ఎవరన్నా కమ్యూనిస్ట్ వాళ్ళు ఈ రోజు అధికారంలో కాంగ్రెస్ నాయకుల్ని నిలబెట్టి గంతో కాల్చాల అటువంటి నమ్మక ద్రోహాలు చేశారు. ఇటువంటి 20 చెప్పగలుగుతాను నేను. ఈ 2తో నేను ముగిస్తున్నాను ప్రస్తుతానికి. గాదే గారు, మేము దేశభక్తులం అని నువ్వు చెప్పగలం, వచ్చేసి నమ్మక ద్రోగులు మీలాంటి వాళ్ళని చెప్పేసి మేము చెప్పగలం. గాదే గారు, మీరు మాట్లాడడం తులసిరెడ్డి గారు, మీరు అంటాం కాదు, మీరు జస్టిఫికేషన్ ఏంటి? దీపక్ రెడ్డి గారు కాంగ్రెస్ గురించి కాదు మన చర్చ. మన సోల్జర్స్ ని తీసుకోకుండా దీపక్ రెడ్డి గారు దయచేసి ఎందుకు ఈ రోజు టర్మ్స్ లో 26 లక్షల కోట్ల దీపక్ రెడ్డి గారు అది ఇంకో దగ్గర చర్చిద్దాం. కాంగ్రెస్ గురించి కాదు, మనం సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోతుంది. గాదే గారు, సో